జపాన్ దేశం. టెక్నాలజీ, డిసిప్లిన్ కి ప్రతీక అయిన ఈ దేశంలో జరిగిన ఒక గొప్ప సంఘటన మనసులను కదిలించింది. ఒక చిన్న గ్రామంలోని రైల్వే స్టేషన్ నుండి ప్రయాణికులు రోజురోజుకి తగ్గిపోయారు. చివరికి అక్కడి నుండి ఒక్క విద్యార్థిని మాత్రమే రైలు ఎక్కేది. రైల్వే అధికారులు ఆ స్టేషన్ను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ స్టేషన్ మూసేస్తే ఆ అమ్మాయి స్కూల్కి ఎలా వెళ్తుంది అని ఆలోచించి, లాభం లేదని తెలిసిన ప్రయాణికులు లేకపోయినా ఒక్క విద్యార్థి కోసం ఆ స్టేషన్ను తెరిచి ఉంచారు. ప్రతిరోజు ఆమె రైలు ఎక్కే సమయానికి రైలు అక్కడ ఆగేది. ఆమె స్కూల్ టైంకి అనుగుణంగా రైలు షెడ్యూల్ను కూడా మార్చారు. ఆమె హైస్కూల్ చదువు పూర్తయ్యే వరకు ఆ స్టేషన్ కొనసాగింది. చివరికి ఆమె గ్రాడ్యుయేషన్ అయిన రోజున ఆ స్టేషన్ తన చివరి సేవను పూర్తి చేసి శాశ్వతంగా మూతపడింది. ఇది కేవలం ఒక స్టేషన్ కథ కాదు, ఇది మానవత్వం అనే విలువ ఎంత గొప్పదో గుర్తు చేసే నిజమైన ఉదాహరణ. డబ్బులు, లాభాలు పక్కనబెట్టి ఒక చిన్న అమ్మాయి భవిష్యత్తు కోసం జపాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచానికి గొప్ప సందేశం చెబుతుంది. మన సమాజంలో కూడా ఇలాంటి మనసులు పెరిగితే ఎవరూ వెనుకబడరు, ఎవరూ ఒంటరిగా అనిపించుకోరు. ఈ చిన్న కథ మనందరికీ ఒక పెద్ద పాఠం చెబుతుంది. మనిషి కోసం వ్యవస్థలు ఉండాలి, వ్యవస్థ కోసం మనిషి కాదు.